నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వార్త చర్చకు దారితీస్తూ ఉంది. దాదాపు 30,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులని తీసేస్తా ఉన్నారు అనేది ప్రధానంగా గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. సో నిన్న ఒక వార్త కూడా మనం చూసినాం. కంప్యూటర్ ఆపరేటర్లు అందరినీ కూడా తీసేసి ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉంటారో వాళ్ళతోని ఈ కంప్యూటర్ ఆపరేటర్లు చేసేటటువంటి పని మొత్తం కూడా వాళ్ళతోని చేపిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇవాళ ప్రతి మండలానికి కూడా ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ అంతా కూడా మండలం చొప్పున ఒక్కొక్కరు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రతి డాటా కూడా వాళ్ళు సేకరించి చాలా భద్రంగా పెడతా ఉంటారు. సో అంతా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయిపోయింది, మంచిగా చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసి పంచాయతీ సెక్రటరీల ద్వారానే ఆ పని చేపిస్తాము, అంత వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక మరి జీతాల పెంపు ఏమైందయ్యా అంటే దాన్ని చేతులు ఎత్తేసారు. జీతాల పెంపు చేయరట కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం తీసేస్తారట. 30,000 మందిని ఏకతాటిగా అసలు కనీసం ఒక చెప్పడం లేదు, ఏమీ లేదు. ఇష్టానుసారంగా 30,000 మంది ఉద్యోగులను తీసేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి మనుషులు ఏం కావాలి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ప్రతిదీ నడుస్తూ ఉందంటే, గవర్నమెంట్ ఆఫీసులు రన్ అవుతా ఉన్నాయంటే ప్రధాన కారణం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. వాళ్ళు పొద్దుగాల లేచి తాళాలు తీయకపోతే, మళ్ళీ సాయంత్రం తాళాలు వేయకపోతే ఏ ఆఫీసులు కూడా ఓపెన్ కావు, ఏ ఆఫీసులు కూడా క్లోజ్ కావు. కానీ వాళ్ళు అటువంటి ఉద్యోగులని ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు, నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడతా ఉన్నారు. సుమారు ప్రతిరోజు కూడా 10 గంటల పాటు పని చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళని వీళ్ళంతా కొంతమంది పని చేయట్లేదు, కొంతమంది పని చేయకుండా డబ్బులు తీసుకుంటా ఉన్నారు, అది అని చెప్పి ఏదో ఆధార్ ద్వారా గుర్తిస్తాము, ఆధార్ లింక్ చేస్తాము, అది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాస్త అత్యుత్సాహం ప్రదర్శించరో ఏందో తెలియదు కానీ 30,000 మందిని ఏకతాటిగా తీసేస్తాం మేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? మీరు కనీసం జీతాలు వేయండి అంటే జీతాలు వేయరు. సో ఉద్యోగాలకు భద్రత ఉండదు. కనీసం గతంలో మీరు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోండి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ వాళ్ళని మీరే వీకిపడేస్తే ఎట్లా? గతంలో మీరే చెప్పారు కదా, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులరైజ్ చేస్తాము, జీతాలు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తాము. ఇవన్నీ కూడా చిలుక పలుకులు, చిలుక మాటలు ఎక్కడ పోయినాయి? అప్పట్లోనేమో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీకు చాలా మంచిగా కనబడ్డారు, వాళ్ళ కష్టాలు గుర్తొచ్చినాయి, అన్ని గుర్తొచ్చినాయి. సో ఇవాళ మీకు అధికారం వాళ్ళు ఇవ్వగానే, అధికారంలోకి తీసుకురాగానే కొమ్ములు వచ్చినాయా, లేకపోతే వాళ్ళు తక్కువ అయిపోయారా? రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు, ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. సో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనేకమైనటువంటి విధాలుగా కూడా అనేక ఆఫీసులు పెడతా ఉంది, అనేక గవర్నమెంట్ ఆఫీసులు ఓపెన్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అంటే ఎవరు కారణము? ఆఫీసులలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కదా. మరి అటువంటి వాళ్ళని కనీసం వాళ్ళకు ఒకటి చెప్పే ప్రయత్నం లేదు, ఒక భరోసా లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నాము, అది లేదు. జీతాల పెంపు గురించి మాట్లాడుకుంటే ఇక ఉన్న జీతాలకే దిక్కు లేదు. సో ఉన్న జీతాలన్న సమయానికి వేయండి అంటే అది లేదు, జీతాల సమయానికి వేయరు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోరు, ఏది చేయరు. కానీ 30,000 మందిని మాత్రం తీసేసి వీళ్ళ పనిని కాస్త ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉంటారో వాళ్ళతో చేయించేటటువంటి ఒక ప్లాన్ ఇస్తా ఉన్నారట. దీన్ని ఏమన్నా అచ్చుత్సాహం అనకపోతే, అరే ఉన్నటువంటి వాళ్ళు స్కూల్కి ఒక కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు, సో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. విద్యార్థులంతా కూడా స్ట్రెంత్ ఉంటుంది, అందరు కూడా వెళ్తూ ఉంటారు, ఏదైనా కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు. సో మరి అటువంటి వాళ్ళని తీసేసి పంచాయతీ సెక్రటరీకి లింక్ పెడితే ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరి దగ్గరికి పోతారు? అసలు ఇటువంటి చెత్త ఆలోచనలు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా తీవ్రంగా ఆగ్రహంగా రెచ్చిపోతా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు కష్టపడతా ఉన్నారు, నిజాయితీగా పని చేసుకుంటా ఉన్నారు పాపం. సో మరి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళకి జీతాలు వేయాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే ఇవాళ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు 30,000 మందిని తీసేస్తామని చెప్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళ కష్టాలని ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళు ఆధారపడి ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ప్రతిరోజు కూడా పని చేసుకుంటూ వెళ్తా ఉన్నారు.
మరి ఇక ప్రభుత్వం గుర్తించడం పక్కన పెడితే ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఊడబీగితే వాళ్ళ సంసారం ఎట్లా నడవాలి, వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకాలి? వాళ్ళు ప్రభుత్వం కోసం కదా కష్టపడుతుంది. తీసుకోండి, మీరు కొత్త వాళ్ళని తీసుకుంటే కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఉన్నటువంటి వాళ్ళని పీకేసి పోకుండా ఎవరైతే ఈ సీనియర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా వేరే శాఖలకి ట్రాన్స్ఫర్ చేసి వేరే విధుల్లోకి వీళ్ళని ఎక్కించిన తర్వాత, వీళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా కొత్త వారికి అవకాశం ఇవ్వండి. అంతేగాని కొత్త వారి కోసం వీళ్ళని ఉన్నవారిని వీకేస్తే నిరుద్యోగుల సంఖ్య పెరిగిద్దాం అనుకుంటుందా ప్రభుత్వం? ఏమనుకుంటా ఉంది? ఉన్నటువంటి వాళ్ళని వీకేస్తే ఏకతాటిగా ఇప్పటికిప్పుడు మీరు తీసేస్తే ఆ 30,000 కుటుంబాలు ఏం కావాలి? ఆ 30,000 కుటుంబాల పరిస్థితి ఏం కావాలి? ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇదంతా. ప్రభుత్వం ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వము, వాళ్ళందరికీ కూడా అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఇవాళ రాక్షసుని లెక్క ప్రవర్తిస్తే ఎట్లా? ప్రభుత్వమే ఇవాళ 30,000 మంది కుటుంబాల లోపల మన్ను పోస్తే ఎట్లా? సో ఆలోచన చేయాలి కదా. వాళ్ళందరూ కూడా పాపం కష్టపడుతూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కంప్యూటర్ ఆపరేటర్లే కాదు, ప్రతి ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ శాఖలో ఉన్నటువంటి అందరూ కూడా రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఏ శాఖలో ఉన్నారో వాళ్ళంతా కూడా నిజంగా న్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ పనులకు. మరి అటువంటి వాళ్ళని మనం కనీసం పట్టించుకోకుండా, కనీసం లెక్క చేయకుండా, ఇప్పటికిప్పుడు వచ్చేసి ఏదో మీకు బడ్జెట్ లెక్కలు సరిపోకనో, లెక్కలు తేలకనో, లేకపోతే ఎక్కడనో ఏదో చూపెట్టుకోవడం కోసమో తెలియదు కానీ మీ కక్షలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల పైన మీ కక్ష చూపెడితే ఎట్లా? అది పద్ధతి కాదు. అది దయచేసి మీరు ఇదంతా కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చెప్తా ఉన్నారు. వాళ్ళతో పాటుగా మేము కూడా చెప్తా ఉన్నాం. 30,000 మందిని ఒక్కటే పారి తీసేస్తే ఆ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. నిరుద్యోగుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది. కాబట్టి మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే ఇవ్వండి, తప్పులేదు. కాకపోతే ఉన్నటువంటి వాళ్ళని తీయడం అనేది పద్ధతి కాదు. కష్టపడతా ఉన్నారు, ఆల్రెడీ విధుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని వేరే శాఖలోకి షిఫ్ట్ చేయండి అవసరమైతే, లేకపోతే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, తప్పులేదు. కాకపోతే ఉన్నటువంటి వాళ్ళని పీకేస్తాము, కొత్త వాళ్ళకి ఇస్తాము అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ జీతాలు సమయానికి లేదు, కనీసం ఉద్యోగ భద్రత లేదు. ఏ ఉద్యోగ భద్రత అంటే ఇక్కడనే మనకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగాలను భద్రతగా చూసుకోవాలి, ఉద్యోగ భద్రత ప్రభుత్వం కల్పించాలి. ఇవాళ అటువంటి ప్రభుత్వమే వాళ్ళని పీకేస్తామని చెప్పేసి చెప్తా ఉంటే, 30,000 మందిని తీసేస్తామని చెప్తా ఉంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఇక ప్రజాప్రభుత్వం ఏంది. ప్రజాప్రభుత్వంలో 30,000 కుటుంబాలని నడి రోడ్డు పాలు చేస్తామని చెప్పేసి ఇంత ఓపెన్ గా చెప్పినాక కూడా మనం ఇక ఇది ఏం ప్రభుత్వం అనేది గ్రహించకపోతే మనం మించినటువంటి ఇక మూర్ఖులు ఇంకొకరు ఉండరు కావచ్చు. సో మరి ఇది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి అంశాలు, జరుగుతున్నటువంటి చర్చ. సో మరి చూద్దాం ఏంది పరిస్థితి, ఏమైతుంది, ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అనేది. సో అప్పటి వరకు మీరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్స్ రాసే ప్రయత్నం కూడా చేయండి. ఇంకా మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే మన కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా మీ అందరి గొంతై ప్రభుత్వాలని, నాయకులని, పాలకులను అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాం. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు అండగా ఉంటారని చెప్పి మా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.